హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజు అయితే మనము అఫ్ఘనీ చికెన్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి. చాలా సింపుల్, ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా మనము 1 కేజీ చికెన్ని తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని, అలాగే 1 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు కొత్తిమీరను, 1 కప్పు వరకు పుదీనాను, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇందులోకి మనం కారం వాడట్లేదు, కారం వేసుకోకూడదు. అలాగే ఇందులోకి జీడిపప్పు పలుకులను 1 గుప్పెడు వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవడమే. అలాగే హోల్ గరం మసాలాను, ఇలాచీలు, అలాగే సాజీరా, కొద్దిగా పట్ట, అలాగే 2-3 లవంగాలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని దీంట్లోకి ఇప్పుడు చికెన్లోకి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. మంచి గడ్డ పెరుగును తీసుకోవాలండి. అలాగే 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ను కూడా తీసుకోవాలి. ఇవన్నింటినీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా మంచిగా కలుపుతూ ఉంటే దానికి మంచిగా పట్టుకుంటుందండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీ వేయకూడదు, ఓన్లీ చికెన్ని అందులో నుంచి తీసి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా ముక్కలన్నీ ఫ్రై కావాలి. ఇలాగా హై ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు, అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిసేపు ఇలా చేస్తే మంచిగా చికెన్ అంతా ఉడికి మంచి ఫ్రై అయిపోతుందండి. ఇలాగా 2-3 సార్లు మంచిగా కలుపుకుంటూ ఇలాగా ఎర్రగా అయ్యేంతలాగా కలుపుకొని అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని ఇలాగా మొత్తం డ్రై అయిపోవాలండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ అయిపోవాలి. తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలండి. మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. తర్వాత ఇందులోకి కొద్దిగా హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక మనం ముక్కలు తీసిన గ్రేవీ ఉంటుంది కదండి, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. మంచిగా చిన్నగా సిమ్ముల మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. దీంట్లోకి కొద్దిగా కసూరి మెతిని కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు మనకు మగ్గనివ్వాలి. అలాగే ఇందాక మనం చికెన్ తీసుకున్నాం కదా, పక్కకు తీసుకున్నాం కదా, దీంట్లో స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలాగ బొగ్గులు పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకు మంచిగా పొగ మంచిగా వస్తుందండి. మంచి ఫ్లేవర్గా ఉంటుంది చికెన్ కూడా. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ గ్రేవీలోకి చికెన్ అంతటిని వేసేసుకోవడమే. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మనకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ కలుగుతుందండి. ఇది అన్నంలోకి కానీ, రోటీలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. ఇలాగా మొత్తం ఆయిల్ అంతా పైనకి తేలేలాగా మంచిగా కలుపుకోవాలి. గ్రేవీ మనకు చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి, బాగుంటుంది. ఇందులోకి లాస్ట్లో కొద్దిగా జాజికాయ పౌడర్ను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, అఫ్ఘనీ చికెన్ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.